పెద్దపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను అక్రమంగా ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, సునీత, నేడు పెద్దపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ యొక్క నిరుద్యోగ విజయోత్సవ సభ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లికి వస్తున్న నేపథ్యంలో ఉదయం నుండి కూడా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులందరినీ కూడా ముందస్తుగా పోలీసులు అయితే అరెస్ట్ చేస్తున్నారు. ఉదయం తెల్లవారుజాము నుండి కూడా ఈ అరెస్టుల పరంపర అయితే కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, అలాగే విద్యార్థి విభాగం సంబంధించినటువంటి నాయకులు, అలాగే అఖిలపక్ష నాయకులంతా కూడా వీళ్ళందరినీ కూడా ఉదయం నుండే తెల్లవారుజాము 3 గంటల ప్రాంతం నుండే పెద్ద ఎత్తున కూడా పోలీసులు అయితే ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. సమీప పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో పెద్ద ఎత్తున కూడా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. తాజాగా కూడా కొద్దిసేపటి క్రితం కూడా జిల్లా అధ్యక్షుడు కోరకంటి చందన్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లికి వస్తున్న నేపథ్యంలో నిరుద్యోగ విజయోత్సవ సభ ఏం ముఖం పెట్టుకుని నిర్వహిస్తున్నారు, నిరుద్యోగులకు ఎలాంటి ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా అరెస్టుల పరంపర అయితే కొనసాగుతుంది. అయితే ఇది ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల హామీల్లో చెప్పినటువంటి యువ వికాసం పేరు ఏదైతే చెప్పిందో మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఎక్కడ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు? పెద్దపల్లి నిరుద్యోగులకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఇచ్చారంటూ కూడా వారంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా కూడా యువ వికాసం పేరులో చెప్పినటువంటి 12 హామీల్లో కూడా ఒక్కటి కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా అమలు కాలేదు. దీంతో యువత అలాగే విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా పెద్ద ఎత్తున సీఎం రాకనైతే ఖండిస్తున్నటువంటి పరిస్థితి. సీఎం ఎలాంటి స్పష్టమైన హామీలు అమలు చేయకుండా, ఎలాంటి హామీలపై అమలుపైన హామీ ఇవ్వకుండా ఎలా పెద్దపల్లికిలో అడుగు పెడతారంటూ కూడా అఖిలపక్ష నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా పెద్ద ఎత్తున పెద్దపల్లి జిల్లాలో కథం దొక్కుతున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితం కూడా జిల్లా అధ్యక్షుడు కోరకంటి చందన్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కోరకంటి చందన్ ఆధ్వర్యంలో ప్రజా వంచన విమోచన దినోత్సవ సంబరాలు కూడా దీక్ష నిరసన చేపట్టడం జరిగింది. గోదావరికని ప్రధాన చౌరస్తా వద్ద దీక్షనైతే పోలీసులు భగ్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి రామగుండంలో ఉన్నటువంటి మాజీ బీఆర్ఎస్ కార్పొరేటర్లందరినీ కూడా పోలీసులు దీక్షా స్థలికి కూడా చేరుకోకుండా కూడా అరెస్ట్ చేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరకంటి చందన్ కూడా అరెస్ట్ చేసి భీమారం పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకు ఏం హామీలు ఇచ్చారు, ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లిలో అడుగు పెట్టడానికి వీలేదంటూ కూడా వీరంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ సీఎం సభ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటులో భాగంగా గతంలో ఎన్నడూ చూడనటువంటి కూడా గతంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎన్నో అప్పుడున్నటువంటి సీఎం కేసీఆర్ కావచ్చు, అనేక మంత్రులు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా ఎన్నో బహిరంగ సభలు జరిగాయి. ఒకానొక సందర్భంలో రామగుండంలో కూడా సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ కూడా జరిగింది. కానీ ఎప్పుడూ లేనటువంటి పోలీస్ బందోబస్తును అయితే మనం చూసాం. పూర్తి స్థాయిలో కూడా పెద్దపల్లిలో ఉన్నటువంటి రాజీవ్ రహదారి పూర్తి స్థాయిలో ఒక 10 కిలోమీటర్ల మేర కూడా పూర్తి స్థాయిలో మొత్తం పోలీసులు మోహరించి ఉండడం, ఎక్కడికక్కడ నిరసనలన్నీ కూడా అడ్డుకుంటూ ఉన్నటువంటి పరిస్థితులు, ఎక్కడికక్కడ చెల్లా చేరు కాకుండా వెంటనే సమీప పోలీస్ స్టేషన్లకు అయితే పోలీసులు తరలిస్తున్న పరిస్థితి. అంతేకాకుండా ఈ రూట్లు అయితే పెద్ద ఎత్తున మళ్లించడం జరిగింది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేనటువంటి రూట్ మళ్లింపుతోటి కూడా పెద్ద ఎత్తున పెద్దపల్లి వాసులంతా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. రాజీవ్ రహదారి ఇది ఒక ప్రధాన రహదారి కాబట్టి ఇది రూట్ మళ్లించిన దారుణం అంటూ కూడా స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రామగుండం మంతి నుండి కరీంనగర్ వెళ్లేటువంటి వారిని, మంతి నుండి వచ్చేటువంటి వారిని అప్పన్నపేట నుండి ధర్మారం క్రాస్ రోడ్, అలాగే కుక్కల గూడూరు, రాజారాంపల్లి, ధర్మారం, చొప్పదండి ఇలా మీదుగా కరీంనగర్ వెళ్లాలంటూ ట్రాఫిక్ రూట్ మళ్లించారు. అంతేకాకుండా కరీంనగర్ నుండి వచ్చేటువంటి వారు కూడా భారీ వాహనాలు చొప్పదండి ఈ రూట్ల అప్పన్నపేట నుండి ధర్మారం, ఇటు కుక్కల గూడూరు, ధర్మారం క్రాస్ రోడ్ నుండి మంతినికి వెళ్లొచ్చు, అలాగే రామగుండం వెళ్లొచ్చు. ఈ విధంగా అంటే ఈ రకంగా రూట్ మ్యాప్ అనేది ఎప్పుడు కూడా చేయలేదు. ఇందులో అత్యవసర సేవలు ఉంటాయి, అంబులెన్స్లు ఉంటాయి, విద్యార్థులు అనేక పనులకు వెళ్లేటువంటి వారు ఉంటాయి. ఇవన్నీ రూట్ మార్చడం ద్వారా ఏంటంటే తదనుగుణంగా వాహనదారులకు సుమారు ఒక 30 నుండి 35 కిలోమీటర్ల అదనపు భారం పడుతుంది. 2-3 గంటల జర్నీ వేస్ట్ అవుతుంది. అర్జెంట్ గా వెళ్లేటువంటి వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఈ గతంలో ఎన్నడూ లేనటువంటి రూట్ మ్యాప్ ఈ రోజు రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఎందుకు అంటూ కూడా స్థానికులైతే అసహనం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద ఎత్తున నిరసన సెగ తగులుతుందేమో అనేటువంటి అనుమానాలతో పెద్ద ఎత్తున పోలీస్ పహారాల్లోనే ఈ బహిరంగ సభ జరుగుతుందన్నట్టు కూడా స్థానికులు, నిపుణులు
రైతులు అంటూ ఆవేదన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనటువంటి ఈ రూట్ మళ్లింపు ఎందుకు అంటూ కూడా స్థానికులైతే ఆరోపిస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేయలే అంటూ కూడా అటు రైతులు కూడా విముఖత వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,55,495 మంది రైతులుంటే కేవలం 60,000 మందికి అంటే సుమారుగా ఇంకా 90,000 మంది రైతులకు కూడా రుణమాఫీ పూర్తి కాలేదు. అంటే సుమారుగా 30 నుండి 35% వరకే రుణమాఫీ అయింది. కానీ ఆ పూర్తి స్థాయిలో 100% రుణమాఫీ చేశామంటూ గొప్ప చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఒక వ్యవసాయ రంగానికి ఒక పెద్ద కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి పెద్దపల్లికి రావడం రైతులు పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ హయాంలో పూర్తి స్థాయిలో సబ్బండ వర్ణాలతో కూడా సంతోషంగా ఉన్నాయి. ఏ ఒక్క 6 గ్యారెంటీల్లో ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం ఒకెత్తైతే రైతులకు రుణమాఫీ కాక రైతు బంధు అందక రైతు భరోసా రాక రైతులంతా కూడా విముఖత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున కూడా సీఎం రాకనైతే సబ్బండ వర్ణాల ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఈ పోలీసుల అరెస్టుల పరంపరనైతే బీఆర్ఎస్ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సునీత. రైట్ రమేష్, థ్యాంక్ యూ.